తెలంగాణకు చెందిన పార్టీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంత గుస్సా ఎందుకయ్యారు? 8 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపీల స్థాయికి ఎదిగిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో క్రమంగా ఎందుకు చతికిల పడుతోంది? ఇక అధికారంలోకి రావడమే తరువాయి అని తలపోసిన పార్టీ అగ్రనేతలకు తత్వం బోధపడిందా? లోపం పార్టీ రాష్ట్ర నాయకుల్లోనే కాకుండా కేంద్ర నాయకత్వంలో కూడా ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. తెలంగాణలో కొంతకాలంగా పార్టీ చల్లబడుతూ వస్తోంది. దాదాపు 5 ఏళ్ల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠానికి చేరువగా వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని 1-2 సీట్లకు పరిమితం చేసి తాను ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ తర్వాత బండి సంజయ్ నాయకత్వంలో మరింత దూకుడు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు ముందు బండి సంజయ్ నాయకత్వాన్ని మార్చారు. కారణం ఏమైనప్పటికీ అప్పటి నుంచి పార్టీ దూకుడు తగ్గింది. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కారణంగా అధికార కాంగ్రెస్తో సమానంగా 8 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది. ఇందుకు పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు కొంత కారణం కాగా, పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు మరొక కారణం. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వివిధ పార్టీలకు చెందిన బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకున్నారు. దీంతో భవిష్యత్పై పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో శాసనసభకు ఎన్నికలు రావడం, పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తప్పించడం జరిగింది. దీంతో పాల పొంగుపై నీళ్లు చల్లినట్టయింది. సదరు పరిణామం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. 2 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 6 నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీకి చెందిన బలమైన నాయకులను బీజేపీ కేంద్ర నాయకత్వం ఎన్నికల బరిలోకి దించింది. దీంతో కాంగ్రెస్తో సమానంగా 8 స్థానాలను పార్టీ గెలుచుకోగలిగింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. నివురు గప్పిన నిప్పుల పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాట్లు పార్టీని దెబ్బతీశాయి. గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ మొదటి నుంచి బలంగా ఉండేది. పటిష్టమైన క్యాడర్ ఉండేది. ఏ ఎన్నికలు జరిగినా గట్టి పోటీ ఇచ్చేది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం జరిగిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోయారు. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వానికి తత్వం బోధపడింది. 2 ఏళ్ల క్రితం వరకు అధికారంలో ఉండిన భారత రాష్ట్ర సమితిని వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని పార్టీ అగ్రనేతలు తలపోశారు. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రాంతీయ పార్టీలు బలపడకూడదన్న పార్టీ విధానానికి అనుగుణంగా బీఆర్ఎస్ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. అయితే అంతర్గత కుమ్ములాట్లతో పార్టీ బలహీనపడుతున్న విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించలేకపోయింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ పొత్తుకు భారత రాష్ట్ర సమితి సిద్ధపడిందని, ఈ 2 పార్టీల మధ్య పొత్తు ఎప్పుడైనా కుదరవచ్చు అన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిన తెలంగాణ బీజేపీ నాయకత్వం అక్కడ కూడా విఫలమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఈ ప్రచారం వల్ల లబ్ధి పొందాల్సిన పార్టీ ఆ దిశగా కృషి చేయలేదు. మరోవైపు కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలను నమ్మించే దిశగా భారత రాష్ట్ర సమితి వివిధ కార్యక్రమాలు చేపట్టింది. 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తులు ఉంటాయా లేదా అన్నది పట్టించుకోకుండా సొంతంగా తన కాళ్ల మీద నిలబడడానికై భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా కేటీఆర్, హరీష్ రావు ద్వయం పార్టీని ముందుకు నడిపించే బాధ్యత చేపట్టారు. కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతినడం భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తమకు అంది వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో అలా ఉండదని, ఆ పార్టీ క్రమశిక్షణకు మారు పేరు అని భావిస్తారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. కాంగ్రెస్ నాయకుల వల్లే బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోకపోయినా అంతర్గత కత్తులు దూసుకోవడం మొదలెట్టారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు భారతీయ జనతా పార్టీ సంస్కృతిని
అర్థం చేసుకోలేక అయోమయానికి గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో బలం లేకపోయినా ఆర్ఎస్ఎస్ నేపథ్యం అన్న వారి మాట పార్టీలో చెల్లుబాటు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర నాయకులు కూడా స్థానిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడంలో విఫలమయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు చేసిన ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేశారు. దీంతో ప్రజాబలం ఉన్న నాయకులు పార్టీలో చేరినప్పటికే సైలెంట్గా ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే బీసీ నాయకత్వం అంశం కూడా తెరపైకి వచ్చింది. పార్టీకి బీసీలే నాయకత్వం వహించాలన్న డిమాండ్ అంతర్గతంగా బలపడుతూ వచ్చింది. అలాని బీసీ నాయకుల ఐక్యత ఉందా అంటే అది లేదు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ తన పట్టును ప్రదర్శించలేకపోయింది.